కాంగ్రెస్ నేత కొండ మురళి వ్యాఖ్యలపై ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇటీవల పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఆయన ఇవాళ గాంధీభవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరయ్యారు. గాంధీభవన్కు పెద్ద సంఖ్యలో కార్యకర్తలతో తరలివచ్చిన ఆయన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి ముందు వివరణ ఇచ్చారు. 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీకి అందించారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సల్మాన్ అందిస్తారు. సల్మాన్, చెప్పండి. వరంగల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలతోటి మాత్రం ఆ హైకమాండ్ క్రమశిక్షణ కమిటీ వరకు వరంగల్ జిల్లా నేతలు అయితే క్యూ కట్టారని చెప్పవచ్చు. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే కొండ మురళి మాజీ ఎమ్మెల్సీ కొండ సురేఖ భర్త ఈ రోజు అయితే పెద్ద ఎత్తున వారి యొక్క కార్యకర్తలతోటి మాత్రం గాంధీ భవన్కి వెళ్ళారు. గాంధీ భవన్కి వెళ్ళి గతంలో రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా చేసిన వ్యాఖ్యల మీద వారైతే నోటీసులు ఇచ్చారు. ఈ యొక్క నోటీసులకు సమాధానం చెప్పేందుకైతే గాంధీ భవన్ అయితే ఈ రోజు పెద్ద ఎత్తున కార్యకర్తలతో వెళ్ళారు. కార్యకర్తలతో వెళ్ళిన తర్వాత క్రమశిక్షణ కమిటీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవికైతే దానికి సంబంధించి విషయాలైతే పూర్తిగా వారు చెప్పిన దానికి సమాధానం అయితే ఇచ్చారు. మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వరంగల్లో ఉన్న ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి, రేవూరు ప్రకాష్ రెడ్డి, అదే విధంగా ఎర్రబెల్లి స్వర్ణ, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, వీరు అందరూ కలిసి కొండ మురళి మీద ఎవరైతే ఫిర్యాదు చేశారో దీనికి సంబంధించి ఖచ్చితంగా ఈ రోజు కొండ మురళి అయితే హాజరై ఖచ్చితంగా నేను చేసిన వ్యాఖ్యలు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మా యొక్క మంత్రి పదవి పోతుందనే ఒక పుకార్లు అయితే రేపారు. ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నా, కాంగ్రెస్ నాయకులు అంటే కట్టుబడి ఉన్నా, రాబోయే రోజుల్లో కూడా ప్రధానమంత్రిని రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసేందుకైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా ముక్తఖండంతో పనిచేస్తుంది. కాంగ్రెస్ నేతలు అంటే నాకు గౌరవం ఉందని అయితే చెప్పారు. ఖచ్చితంగా ముఖ్యంగా చూసినట్లయితే రేవూరు ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి, నాయని రాజేందర్ రెడ్డి మీద మళ్ళీ ఈ యొక్క కొండ మురళి అయితే ఫిర్యాదు చేశారు. మనం అనుకున్నాం ఖచ్చితంగా విచారణ కోసం వెళ్తాడు అనుకుంటే ఖచ్చితంగా విచారణతో పాటు వీరి మీద కూడా ఫిర్యాదు చేశాడు. ఏదున్నా సమస్యలున్నా క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయాలి తప్ప ఇలాంటి ఇది బయట ఎలా పడితే అలా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీకి అయితే కొంత నష్టం జరిగే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కు లేకుంటే క్రమశిక్షణ పార్టీకి ఫిర్యాదు చేయాలని చెప్పారు. ఖచ్చితంగా నేను ఒక బీసీ నేతను, బీసీల కోసం నేను చాలా బిజీగా ఉంటా, బీసీల ఐక్యత కోసం నేను చాలా బిజీగా ఉంటా. నేను కొండ మురళీధర్ రావు అని కాదు, నేను కొండ మురళిని పేరు మార్చుకున్నా, నా యొక్క ఒంట్లో 4 బుల్లెట్లు ఉన్నాయైతే చెప్పారు. ఖచ్చితంగా నేను భయపడను, చావుకు కూడా భయపడినాయని ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఖచ్చితంగా మనం చూసుకున్నట్లయితే కొండ మురళి అయితే ఈ రోజు పెద్ద ఎత్తున కార్యకర్తలతో హాజరై అదే విధంగా ఇది వరంగల్ జిల్లాలో నేను గతంలో కట్టుబడి ఉన్నట్టే ఖచ్చితంగా కట్టుబడి ఉంటా, కాంగ్రెస్ పార్టీకి విధేయునిగా ఉంటా, కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలను నేను కాపాడుకుంటా. మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను లేకుంటే కార్యకర్తలను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ యొక్క ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటేనే పార్టీ మనుగడ ఉంటుందని అయితే ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ముందు అయితే చెప్పారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటా. సీఎం రేవంత్ రెడ్డి మరి ఒకసారి ముఖ్యమంత్రి కావాలి, రాహుల్ గాంధీ కూడా మరి ఒకసారి ప్రధాని అయ్యే ఖచ్చితంగా ప్రధానిని చేసే అవకాశం అయితే కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముక్త కంఠంతో అయితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి ఈ యొక్క ఎన్నికల్లో ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించేందుకైతే కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నానని అయితే కొండ మురళి చెప్పారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సల్మాన్. కర్ణాటకలో ఇటీవల తీవ్ర కలకలం రేపిన 5 పులుల మృతి కేసు మిస్టరీ వేడింది. తన పెంపుడు ఆవును చంపిందన్న ప్రతీకారంతోనే ఓ వ్యక్తి ఈ దారుణానికి పాల్పడినట్లు అటవీశాఖ అధికారుల దర్యాప్తులో తేలింది. ఇక ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు అతడికి సహకరించిన మరో 2 అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో పులిపై పగ పెంచుకున్న మాదిరాజు ఎలాగైనా దాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితులు కోనప్ప, నాగరాజుల సహాయంతో ఒక పథకం వేశాడు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. కొన్ని రోజుల క్రితం ఇటు తమిళనాడు, కేరళ సరిహద్దుల్లోని కర్ణాటక రాష్ట్రంలో చామరాజనగర్ జిల్లా హసనూరు తాలూకా మలిమహాదేవసర వన్యధామం అనే అటవీ ప్రాంతంలో 5 పులులు అయితే అనుమానాస్పదంగా మృతి చెందాయి. ఈ కేసుకు సంబంధించి అటవీ అధికారులు అయితే విచారణ చేపట్టారు. ఈ విచారణలో విస్తుపోయే నిజాలు అయితే వెలుగు చూస్తాయి. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మాధురాజు అనే వ్యక్తి తన
కంచి అనే ఒక ఆవుని అత్యంత ప్రేమగా పెంచుకుంటున్నారు. ఈ కంచి అనే ఆవుని అటవీ ప్రాంతంకి వెళ్ళినప్పుడు పులులు వేటాడడం జరిగింది. ఈ పులుల వేటలో తన ఆవు మరణించడంతో ఆ పగ పెంచుకున్న ఈ మాధురాజు అనే వ్యక్తి ఎలాగైనా సరే వన్యప్రాణుల్ని ఈ పులుల్ని చంపాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అలాగే తనతో పాటు మాధురాజుతో పాటు నాగప్ప అని మరో వ్యక్తితో పాటు మొత్తం ముగ్గురు కలిసి చనిపోయిన ఈ కంచి అనే ఆవు కళేబరాన్ని అడవిలో వేసి ఆ కళేబరం మీద విషం చల్లడం జరిగిందని, విషం చల్లడంతోనే ఇటు పులి చనిపోయిన పులితో పాటు దానికి సంబంధించిన 4 బిడ్డలు కూడా అంటే పులి కోనలు మొత్తం 5 పులులు కూడా మరణించడం జరిగింది. ఆవు కళేబరం దగ్గరకు వచ్చి ఆ విషాహారం తిన్నందువల్ల 5 పులులు కూడా మృతి చెందడం జరిగిందని చెప్పి అటవీ అధికారులు తమ విచారణ అయితే మొత్తం దర్యాప్తులో తేల్చారు. ఈ దర్యాప్తు తేల్చిన అనంతరం మాధురాజుతో పాటు మరో 2ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత కర్ణాటకలోని ఒక ప్రాంతాల్లో మన్యం అనే ఒక ప్రాంతానికి సంబంధించి అటవీ విచారణ కేంద్రానికి తీసుకెళ్లారు. అనంతరం తుది విచారణ కోసం పూర్తి స్థాయిలో సాక్ష్యాలు సేకరించే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి కర్ణాటక ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పందించారు. మొత్తం మీద విచారణ పూర్తి చేసి సాక్ష్యాలన్నీ కూడా తీసుకున్న తర్వాతే ఈ నిందితులైతే ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు అటవీ శాఖ మంత్రికి అయితే తెలియజేసిన పరిస్థితి. మొత్తం మీద ఇటు మానవ సమాజం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక విషాద ఘటన జరిగింది. ఎందుకంటే ఈ పుల్లు అనేటి ఒక జాతీయ జంతువుగా చెప్పుకుంటారు. అలాగే ముఖ్యంగా కూడా ఒక మూగజీవాలు ఒక అడవిలో జీవించే జీవులు వేటాడడం చాలా సహజం. అదేవిధంగా గోవు మీద ప్రేమ పెంచుకున్నాడు. ఈ గోవును చంపడంతోనే పులుల్ని విషం పెట్టి చంపడం కూడా ఒకవైపు మానవతావాదంగా చూసినా కూడా ఇది చాలా దారుణ ఘటన. కాబట్టి ఈ అటవీ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి ఈ అటవీ చట్టాల ప్రకారం మొత్తం కూడా ఈ మాధురాజుతో పాటు నాగప్ప కావచ్చు మరొక వ్యక్తి కావచ్చు ఈ ముగ్గురు మీద కూడా వివిధ సెక్షన్లతో కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇలాగే మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూస్తున్నాం. ఇటీవల 30 నుంచి 50 పైగా కోతులు ఒక ప్రదేశంలో చనిపోయి కనిపించి ఈ కూడా విషాహారం కలిపి కొందరు రైతులు వేయడం వల్లనే చనిపోయని చెప్పి ఇలాంటి ఘటనలు కూడా చూస్తున్నాం. కాబట్టి వన్యప్రాణులు ఏదైనా వస్తే దాన్ని చట్ట ప్రకారం లేదా దానికి సంబంధించిన అటవీ అధికారుల చేతను తగిన చర్యలు తీసుకోవాలి, జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. కానీ ఇలా విషాహారాలు పెట్టి చంపడం చాలా నేరం అని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. ఒకవైపు చెప్తున్నా కూడా కొందరు మాత్రం తమ విషాహారం పెట్టడం అనేక మంది జంతువులు కూడా చంపడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మన జాతీయ జంతువు పులిని చంపడంతో ఇప్పుడు మాధురాజు మీద కఠిన చర్యలు అయితే తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ సాగర్. తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే రోజు బీజేపీ అధిష్టానం అధ్యక్షులను ప్రకటించనుంది. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. 3 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని అధిష్టానం నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎంపీ పాకా సత్యనారాయణ విజయవాడలో సమావేశం నిర్వహించి ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి బస్వరాజ్ అందిస్తారు. బస్వరాజ్, చెప్పండి. Thank you, Bhaskwaraj.